హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీట్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తెచ్చుకున్నాను. వీడియో అయితే పెడతాను చూడండి. అలాగే ఏమేమి కాయగూరలు తెచ్చుకున్నాను, ఏమేమి తీసుకున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం అనేది ప్రతిదీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఎవరు లైక్ చేసుకోవట్లేదు. మాకు దగ్గరలో ఉన్న తాళపూడికి అయితే వెళ్ళాము. అక్కడ పెద్ద పెద్ద మార్కెట్లు పెడతారు కదా, అందులో ఒక షాప్ని అయితే మేము ఎంచుకున్నాం అనమాట. అంటే మాకు నచ్చింది ఆ షాప్ లో అన్ని తక్కువ కాయగూరలు ఇవ్వడం, అలాగే లాస్ట్ ఫ్రీగా ఇవ్వడం, అది మాకు నచ్చింది అని చెప్పి మేము ఆ ఆ షాప్ లోకే వెళ్తాము. ఇంకా అన్ని వెళ్ళి కాయగూరలన్నీ నేనంటే ఎందుకు తక్కువ తీసుకుంటానంటే మధ్య మధ్యలో నాన్ వెజ్ ఉంటది కాబట్టి వెజిటేబుల్స్ ఒక 4-5 రకాలే తీసుకుంటాను. బాక్సుల్లోకి ఉంటాయి. పిల్లలకి మళ్ళీ మధ్యలో గుడ్డు ఫ్రైలు గట్టా పెడతాం కదా, అందుకని ఇంకా నేనైతే సింపుల్ గా 4 రకాలైతే తీసేసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో చెప్తాను. నేను మా హస్బెండ్ వెళ్ళాము. అయితే పక్క నుంచి చెప్తున్నాడు అరకేజీలు తీసుకో, అరకేజీలు తీసుకో అని చెప్పి. వీడియో తీయమంటే అస్సలు కుదురుగానే తీయలేదు. అంటే భయపడుతున్నట్టున్నాడు వీడియో తీయడానికి, అందరూ చూస్తారు కదా. అయితే ఏంటంటే నేను ఇంకా బెండకాయలు, చుక్కుడుకాయలు తీసుకుంటున్నాను. అడుగుతున్నాను అనమాట ఏం తీసుకోనంటే, చుక్కుడుకాయలు తీసుకో అంటే గింజలు ఉంటాయి కదా, అలాంటి చుక్కుడుకాయలు అరకేజీ, పావు కేజీ తీసుకున్నాను. బెండకాయలు అరకేజీ, టమాటాలు కేజీ. బీరకాయలు తీసుకోమన్నారు కానీ నాకు బీరకాయలు తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఇంకెక్కువ శాతంలో బీరకాయే కదా మనం తినేది, అందుకనే నేను తీసుకోలేదు. తర్వాత వచ్చేసి నేను వంకాయలు తీసుకుంటుంటే గిన్నె సరిపోక కింద పడిపోయింది. పాపం పక్కన ఉన్న ఆవిడ తీసి పైన పెట్టింది. ఇంకా నేను వంకాయలు కూడా తీసుకుని వేసుకుంటున్నాను. గిన్నెలు అక్కడ పెట్టారు, మేము తీసుకుంటున్నామని చెప్పి ఇంకా ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకుని కొంచెం ఫ్రెష్గా లేనట్టున్నాయి, లోపల ఉన్నాయి మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ కొన్ని కొన్ని తీసుకున్నాను, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాను. ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనేది వీడియోలో చూద్దాం. నేను ఏమేమి కాయగూరలు తీసుకున్నానో చెప్పేశాను కదా, ఇంకా ఇప్పుడైతే బాక్సులు అన్నిటిలో సర్దేసుకుంటాను. నేను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇందులో ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గానే ఉంటాయి. ఈ పచ్చిమిరకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, అయినా సరే చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. అందుకే ఈ బాక్సెస్ తీసుకున్నాను. ఇందులో 2 బాక్సులు నేను మిషన్ కుట్టేందుకు దారపుల్లి పెట్టుకోవడానికి వాడేస్తున్నాను. ఏమో కాయగూరలు పెట్టుకోవడానికి వచ్చేసాను. పాత కాయగూరలు వచ్చేసి కాకరకాయలు ఒకటి ఉన్నాయి, నిమ్మకాయ, అలాగే ఒక బీట్రూట్, ఇవన్నీ నిమ్మకాయలే. టమాటాను ఒకటే, బెండకాయలు ఉన్నాయి. ఇవన్నీ సర్దేసుకుంటాను. ఇది మన లగేజ్ అనమాట. పాడుకోండి, తడి తడిగా ఉంది. టమాటాలన్నీ ఇందులో వేసేసుకుంటాను. ఆల్రెడీ పాతి కూడా ఉన్నాయి కాబట్టి అవి కలిపి వేసేసుకున్నాను. పాతి వచ్చేసి దీంట్లో వేసేసుకుని పాతి కేజీ టమాటాలు తీసేసుకున్నాను, ఎందుకంటే పచ్చళ్ళు ఏమన్నా చేసుకోవడానికి ఉంటుందని. మాకు ఏదన్నా కావాలంటే ఇంచుమించు ఒక 3-4 కిలోమీటర్లు తెచ్చుకోవాలి, అందుకే తెచ్చేసుకున్నాను అనమాట. బండ్ల మీద అమ్ముతారు కానీ వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటారు. అసలు కేజీకి ఇన్ని టమాటాలు రావు. ఫస్ట్ ఇవన్నీ సపరేట్ చేసి పెట్టేసుకుంటాను. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. ఇవన్నిటికి కొంటే ఇది ఫ్రీ. అల్లం మట్టిగా ఉంది, కడగాలి, దీన్ని పక్కన పెట్టారు. అసలు నాకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మనం తినేదాన్ని కాయగూరలే కాబట్టి కాయగూరలు తెచ్చేసుకున్నాను అన్ని.
కీర జ్యూస్ ఖచ్చితంగా జ్యూస్ చేసుకోవాలి కాబట్టి నేనైతే తీసేసుకున్నాను. అయితే ఇది ఇందులో వేద్దాం. సరే నాకు కావాల్సినవన్నీ దీంట్లో వేసేసుకుంటాను ఫస్ట్. అంటే బీట్రూట్, క్యారెట్, కీర ఓ దాంట్లో వేసేసుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాయగూరలు తెచ్చుకున్న వెంటనే కడిగేసుకుని పెట్టుకుంటే బెస్ట్. లేదంటే మట్టి వాసన వస్తుంది ఫ్రిడ్జ్ అంట. నేను ఇప్పుడు ఇలాగే పెట్టేస్తాను. బెండకాయలు ఆల్రెడీ పాతేకొని ఉన్నాయి. అవి కలిపేసాను. మొత్తం ఎండిపోయినాయి అనమాట. సగం వండి సగం ఉంచాను. అవి కూడా ఎండిపోయి పర్లేదులే, కవర్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే కవర్ అయిపోద్ది. ఇన్ని బెండకాయలు వచ్చినాయి. ఇదంతా కూర అయిపోద్ది పొద్దున్న సాయంత్రం కుడతారు. అయ్యో టమాటాలు షాప్ లాగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పొద్దున్నే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకొచ్చేస్తారు మొత్తం. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరకాయలు పాతి కొన్ని ఉన్నాయి. ఇంకా మిగతా కూడా దీంట్లో వేసేసుకుంటాను. ఇన్ని పచ్చిమిరకాయలు ఒక్కొక్కసారి ఏమో ఎక్కువగా ఉంటాయి పచ్చిమిరకాయలు, ఒక్కొక్కసారి అసలు ఉండవు అనమాట. తెప్పించుకోవాలంటే చాలా దూరం నుంచి తెచ్చుకోవాలి. పచ్చిమిరకాయలకి బాక్స్ కూడా సరిపోవట్లేదు. పచ్చిమిరకాయలన్నీ దీంట్లో సరిపోయేలాగా ఉన్నాయి. ఎక్కువైపోయింది దీంట్లో. ఇలాగా కుదిపేసి ఒకసారి అడ్జస్ట్ అయిపోతుంది. పచ్చిమిరకాయలు దీంట్లో పెట్టేసాం. మూత పెట్టేద్దాం. కొన్ని తీసుకున్నాము, నిన్న బయటకు వెళ్ళాం కదా, కొన్ని తీసుకున్నాం కొన్ని తీసుకోలేదన్నమాట. అంటే కాయగూరలు వచ్చేసి ఒక 4 రకాలు అయితే మాకు సరిపోద్ది. మధ్య మధ్యలో వెజ్ నాన్ వెజ్ ఉంటది కాబట్టి మొత్తం కాయగూరలు తీసుకుంటే మళ్ళీ ఎండిపోవడం. పచ్చిమిరపకాయ రోజు వేపించుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు అయిపోతుంది. అదే ఒకసారి తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఇవన్నిటికి 350 రూపాయలు, 300 అయింది ఖర్చు. అంటే మొత్తం కలిసి 300 అయినట్టుంది. అదే విడివిడిగా వేపించుకుంటే రోజుకి కనీసం 100 రూపాయలైనా కూర అవ్వట్లేదు. 100 రూపాయలైనా కూర అవ్వట్లేదు ఈ రోజులు. ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే ఇలా కలిసి వస్తుంది అనమాట. మనకి కొన్ని కొన్ని ఫ్రీగా తెచ్చుకోవచ్చు, కొన్ని కొన్ని
అంటే బండి మీద అమ్ముకునే వాళ్ళు లాభం తీసుకోవాలి కాబట్టి వాళ్ళు బాగా ఎక్కువ వేసుకుంటారు. షాపుల్లో అమ్మేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం మీద వాళ్ళకే లాభం ఉంటది. కాకపోతే కొంచెం తక్కువగా చేసేస్తారన్నమాట. ఒక రూపాయి తగ్గించి కొనుక్కోవడానికైనా వీలుంటది. ఊరు పెట్టేస్తున్నా. లోపల అయ్యే అడ్జస్ట్ అయిపోతాయి. ఓకే, ఈ బాక్స్ కూడా తయారు. నెక్స్ట్ బంగాళదుంప. ఈ ఎన్నో లేవు కాబట్టి దీంట్లో పట్టారు సరిపోతుంది. కరెక్ట్గా సరిపోయింది దీంట్లో. ఈ నిమ్మకాయలకి అయితే ఇది ఇందులో పచ్చిమిరకాయలు ఉంది. ఈ బాక్స్ ఒకటే ఉంది. నిమ్మకాయలు ఇంకా వంకాయలేమో కాకరకాయలు దాంట్లో వేసేస్తాను. ఒకటి కొబ్బరి బండల్లా ఉన్నాయి, లేదు సరిపోయేలా లేదు. ఈ కొన్ని నిమ్మకాయలు పెద్దవి కాకరకాయలు దాంట్లో వేసేసుకొని ఈ పాతి అనుకుంటా. ఓకే, ఎలా సరిపోయింది. ఇప్పుడు ఇది మూత పట్టడానికి కష్టం. ఓకే, ఇది కూడా మూత పట్టేసింది. ఇంకా వంకాయలు ఉన్నాయి, వంకాయలు దీంట్లో వేసేసుకుంటాం. కాకరకాయలు దాంట్లో వేసేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా దీంట్లో, అంటే దాంట్లో ప్లేస్ లేదు. ఇదంతా తిక్కు చూసారా, మట్టి మట్టి అయిపోయింది. ఇప్పుడు నాకు తిట్లే తిట్లు. ఈ అల్లం ముక్క తర్వాత కడుక్కుంటాను నేను. ఇదనమాట మన అంతా. ఇదనమాట మంది మొత్తం సెట్ చేసి వారానికి సరిపడంగా కరెక్ట్ గా వారం రావచ్చు, 10 రోజులు రావచ్చు, లేదంటే ఇంకా ఎక్కువే రావచ్చు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను రండి. అంటే నాది కిచెన్ రూమ్ ఒక చోట ఉంటది, ఫ్రిడ్జ్ ఒక చోట ఉంటది. కిచెన్ రూమ్ కి ఫ్రిడ్జ్ కి దగ్గరగా ఉంటే ఏంటైనా కంఫర్టబుల్ గా ఉంటది, కానీ నాకు అలా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. నేనైతే మా రూమ్ లో వీడియో తీసుకోవడానికి రూమ్ లో పెట్టాను అనమాట, ఇంట్లో చూద్దామని. ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో సర్దేసుకుందాం. ఇది మన ఫ్రిడ్జ్. ఇదిగోండి, ఇవన్నీ తీసి ఇందులోకి సర్దేసుకోవడమే. నాకు పెట్టుకోవడానికి అంత కంఫర్టబుల్ గా లేదు. ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుని కింద పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఇదన్నమాట, ఇలా పెట్టుకుంటాను. చూసారు కదా, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. అలాగే నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్. నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం.